హాయ్ హాయ్ ఎప్పుడమ్మా హాయ్ రైట్ ఓపెన్ చేయరా తినేడుదేనా అట్లా ఒకటేసారి మొత్తం తినాలి. దీని పేరు బర్గర్ 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 కాదు బర్గర్ డబల్ ఇట్లా చికెన్ పెట్టుకుంటారా పెట్టింది కదా మరి వాళ్ళు 300+ ఉంటది దానికా మరి నీకు ఒక్కడికి సరిపోతుంది ఎట్లా వీళ్ళందరూ ఏం తింటారు నీకు ఒకరికి 300 బిల్లు పెట్టి సబ్స్క్రైబ్ ఇట్లాంటి వీడియోలలో నన్ను పెట్టరు, ఇజ్జత్ తీసే వీడియోలలో నన్నే పెడతారు. ఏడ దొరికిరా మీరు నాకు. బండ నరసంపల్లిలో బర్గర్ వీడియో అని పెట్టరా. అరే యూట్యూబ్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటారా? మరి ఆ అకౌంట్ నంబర్ ఏదో ఇస్తే నేను యాడ్ చేస్తా. మాకెక్కడిరా బ్యాంక్ అకౌంట్లు, నీ అకౌంట్ యాడ్ చేస్తా. చేసేమామా నీ అకౌంట్ మా అకౌంట్ కదారా. ఏమొస్తుంది పైకి? సబ్స్క్రైబ్ చెప్పండి కాదు సబ్ క్రైమ్స్ క్రైమ్స్ ఫేమస్ టీవీ సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ. అన్న వీళ్ళు మీ దోస్తులు అంటగా అన్న, నువ్వు వీళ్ళతో పాటు వీడియోలు చేయొచ్చుగా అన్న. ఏడి పోతురే? బాలిగాని చుట్టూ హైదరాబాద్ పోతున్నావురా? ఫోన్ చేస్తున్నా మరి ఎప్పుడన్నా? వద్దా అమ్మాయి, ఎందుకు వద్దు బిడ్డ బిడ్డ అంటే వద్దంటావు ఎట్లా నీతోని? ఒక 1,00,000 మంది ముంగట అవార్డు తీసుకున్నట్టు ఉందిరా దుర్గా నాకైతే. లేదు యూట్యూబ్ లోకి పైసలు పడ్డారా? ఎంత? గట్టిగా తింటే పునుగులు మిర్చిలకు అయిపోతాయి. ఈ లెక్కన 2 నెలల్లో అప్పు తీర్చినట్టారా మీరు? కెమెరా పట్టుకో, వీడియోలు తీద్దాంపా. చూడు చూడు ఎంటికలకు కూడా ఇస్త్రీ చేస్తారా దుర్గా? స్మూత్ ఉన్నాయి. యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న బండనరసంపల్లి యూత్. యూట్యూబ్ లో గజ్వేల్ జిల్లా బండనరసంపల్లి గ్రామానికి చెందిన యువకులు ఫేమస్ టీవీ పేరుతో సంచలనం సృష్టిస్తున్నారు. బండనరసంపల్లి గ్రామానికి చెందిన మహేష్, బాలకృష్ణ, దుర్గా, భాస్కర్ యాదవ్, లింగం మరియు అంజిమామ తమ వీడియోలతో జనాన్ని అలరిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారికి అండగా ఉన్న యువ నాయకుడు సర్పంచ్ జింక వేణు మరియు గ్రామ ప్రజలు వారి గ్రామంలో బండనరసంపల్లి పేరు నలుగురికి తెలిసేలా కృషి చేస్తున్నారు. ఇంతమంది చూస్తుంటే కూడా అప్పు తీర్చేంత పైసలు వస్తలేవేంది బావా? ఏం చేస్తాం, అదృష్టం అట్లుంది. మరి ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అంటారు కావాలిగా. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినా బాగుండు, అదృష్టం పరీక్షిస్తుండే. ఇంకా ఇంకా అంటే మంచిగా చూసుకుంటా. ఇంకా ఇంకా అంటే ప్రేమగా మంచిగా చూసుకుంటా. ఇంకా ఇంకేందే బంక చెప్పినాగా చూసుకుంటా అని. ఇప్పుడేంది బండనరసంపల్లి తాజ్మహల్ కట్టి అలా నీకు? తాజ్మహల్ నాకేం వద్దుగా, నేను పోతా. నువ్వు స్టూడియోలోకి వెళ్ళి పోతావు మౌనిక, ఈడికెళ్ళి కాదు. బరువులు లేపి సాతి బొక్కలు గట్టి చేస్తా, సచ్చేదాకా ఈడికెళ్ళి బయటికి ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా. నువ్వు తమ వీడియోస్ తో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిన బండనరసంపల్లి యూత్ తో ఈ రోజు మాట్లాడడానికి వచ్చాం. హలో అంజి మామ. హాయ్. మీ లవ్ బ్రేకప్ స్టోరీ చూసాం. చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకు బాగా అనిపించింది? లాస్ట్ దాకా వీడియో చూసాము, ఎంజాయ్ చేయమని చెప్పినా కదా. మీ వీడియో వైరల్ అయింది కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఎంజాయ్ చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ ఫేమస్ అంటుంటే మీ ఫీలింగ్ ఏంటి? మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ ఫేమస్ అయినట్టు అనిపిస్తుంది. వేణుగారు, మీ ఊరు చాలా వినిపిస్తుంది, మీ స్పందన ఏంటి దాని మీద? అంటే 10 మంది నోళ్ళల్లో మా ఊరి పేరు ఉందంటే మా అందరికి సంతోషమే. ఇక్కడ ఎవరేమన్నా సరే మీకు వీళ్ళపైన నమ్మకం పోలేదంట. ఆ నమ్మకానికి గల కారణం ఏంటి? ఊరికి మంచి చేస్తా అని చెప్పగానే ఊరోళ్ళందరూ నమ్మి నన్ను సర్పంచం చేశారు. 28 ఏళ్ళు నన్నే ఈ ఊరు నమ్మింది.
అట్లాంటిది మీ ఇంట్లో ఉన్న పోరల్ని మీరు నమ్మితే ఇట్లాంటి పోరలు మస్తు మంది వస్తారు. ఒకటైతే చెప్తున్నా, యూత్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలన్నా దమ్దమ్ అయితే చేయదు. బాజీ బండి తాళం చేయాలి అనుకో గిన్నె పోయేస్తా. నా బండి ఎందుకురా? జాగ్రత్త రా, మా అత్తగారు పెట్టే పడ్డది. ఆడాడు మీ అత్త మా అత్త కదా నాడు. మా అత్త మీ అత్త ఎట్లయితుందిరా? ఈ టైంలో ఏడికి బావా? ఏడికిలే కానీ మీ అయ్యా చూసిండా నన్ను టీవీలో. చూసిండు, నువ్వు కనవడంగానే టీవీ బంద్ చేసి. మొత్తం మీద ఎవరుడేమో మీ అయ్యా. రైట్. హ్యాపీ బర్త్డే మౌనిక. బర్త్డే రోజు ఎవడన్నా కేక్ కట్ చేపిస్తాడు, కళ్ళు తాగిస్తాడా? నేను తాగిస్తా. వద్దంటే ఏమో నాకు నేను తాగుతా. తాగుడు మాత్రం గుట్ట కూడా తాగుదు. ఎన్ని రోజులు మౌనికి ఇట్లా ఎట్లా ఇట్లా దూరం ఉండు ఎన్ని రోజులు అంటున్నా. ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు బావ? ముగ్గురు పిల్లల్ని కంటే మౌనిక. ఫస్ట్ ఎట్లాగా చిన్నది కుడుతుంది, దాన్ని సింగర్ చేస్తా. చిన్నోనికి బ్యాండ్ నేర్పించి నడుమోనికి గిటార్ నేర్పిస్తా. ముగ్గురిని ముంగడ కూర్చోబెట్టుకొని నాకు ఇష్టమైన పాటలు పాడిపించుకుంటా, నాకు ఇష్టమైన మంది దాక్కుంటా. మీ అయ్య పళ్ళు కొరుకుతుంటే నువ్వు ఆమ్లెట్ తెచ్చిస్తావు చూసినా, ఒకసారి ఊహించుకో. అసలు నార్మల్గా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. ఏమేమో చేయాలని ఉందిలే. దరిద్రం ఏంటంటే లోపల ఇష్టం పెట్టుకుని కూడా బయటికి చెప్తాను. పోనీ పిల్లకి ఇష్టం లేదా అనుకుందామంటే నేను టెంట్ హౌస్ పెడతా అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చేతుకున్న గాజులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. డైరెక్ట్ పెళ్లి ఫోటోలు కనబడే నాకు. చెప్తున్నా కదా మౌనిక, ఈ వీడియోలన్నీ హిట్ అయినట్టు నెక్స్ట్ పైసలు వచ్చి కూడా స్టార్ట్ అయింది అనుకో, బండనాడు సంపెల్లో పెద్ద బంగ్లా కట్టి మన పెళ్లి బారాత్ తీస్తే డైరెక్ట్. మాట్లాడుతుంటే మెడనరాలు దిగినట్టు తలకాయ కిందికి వేసుకోవద్దని నీకు 100 సార్లు చెప్పిన. చూడు, అమ్మాయిలు 5 నిమిషాల్లో మారిపోతారు అంటారు మౌనిక. గట్లా ఇట్లా మీ అయ్య మాటలు పట్టుకొని నువ్వు మారినావు అనుకో, అమ్మ తోడే చెప్తున్నా, నిన్ను మీ అయ్యను ఒక్క దగ్గర వేసి బెల్ట్తో జరుస్తుంది. సీరియస్ చెప్తున్నా. బర్త్డే కూడా తిడుతున్నందుకు సారీ మౌనిక. హ్యాపీ బర్త్డే. పని చేస్తాడు చెప్పి మౌనిక ఊళ్ళో ఇచ్చే తీయబడితే కదని ఏమనుకో చేస్తాడు. ఇదే నువ్వు చేసే మర్యాద నాకు. ఏయ్ మౌనిక, లేవు దాన్ని. ఏ మౌనిక, లేవు మౌనిక, లేవు లేవు. ఏమైందా? ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? ఈరోజు చేంజ్ చేస్తున్నావు. దాన్ని ఏమనకు. ఏమన్నా కాదు, చంపి పడేస్తాను నిన్ను. ఇదే నువ్వు చేసే పని. ఇలా ఊర్లో ఇలా ఇంత తెస్తావు కదా నువ్వు. బాబు కొట్టకు. ఏమనుకున్నావు నువ్వు? ఇలా పిల్ల పెళ్ళట్లేదు. ఇలా పిల్లలు తీసుకొచ్చి ఊర్లో రైట్.
ఏం పని చేసినా మీరు మై బాగుంటే నాకు మస్తు ఇష్టం. ఎట్లా చెప్పాలి అర్థం కాక ఇట్లా చేసిన. ఏం తప్పు చేయలే బాపు, మేము పుట్టినరోజుని తీసుకొచ్చిండు అంతే. మై బాబుకి పెళ్లి చేసారు బాపు. మౌనిక, ఊరంటే నాకు పానం. ఊళ్ళో 4 మంచి పనులు చేయడానికి నిన్ను ఇచ్చి చేద్దామనుకున్నా. అసంతోటే నాకు అల్లుడు కావాలనుకున్నా. కానీ ఇవాళ నువ్వు ఈ ఫాల్తుగాన్ని ఇష్టపడు. తప్పు చేసినావు బిడ్డ, చాలా పెద్ద తప్పు చేసినావు. బావ మంచోడు బాపు. ఏం మంచోడు? వీడు మంచోడా? ఏయ్ నడు. ఇవాళ నువ్వు చేసిన ఉద్దారకానికి నిన్నెవడు పెళ్లి చేసుకోడు. అట్లా అని చెప్పి వీడికి ఇస్తానా? సస్తే కూడా వీడికి ఇయ్యన్నాను. నడు నువ్వు బా, ఇంట్లో పడి సావు. నడు రానా తిరుపతి. యూట్యూబ్ అనుకుంటా తిరుగుతుండే చేసిన బాగా తీర్చాలని నేను ఏం పెట్టి చేస్తాడు. నడు నోర్లేస్తున్నావు చూడు. మామా, నీ ప్రాబ్లం ఏందో అర్థమవుతలేదు నాకు. ఊరికి మంచి చేయాలి అంటే ఎడికెళ్ళి వస్తాడు? ఓకే, ఊరికి మంచి చేయాలి, నేను చేస్తా చెప్తున్నా కదా. నువ్వే వచ్చి నీ పిల్లని నా చేతిలో పెట్టేదాకా నీ పిల్ల ముఖం కూడా చూడవు. నువ్వు బేఫికర్ బతికిగా. ఆ రోజు డైరెక్ట్ గా నా ఇంటికి రారా. పోమోనిక నడు. బొమ్మర్ది, ఇవాళ దాని బర్త్డే. ఇంటికి తీసుకొని కూల్ డ్రింక్ తాగిపించి కూల్ కేక్ కట్ చేపించి కూర్చోబెట్టు. దాని మీద చెయ్యి పడ్డదని నాకు తెలియాలి. ఘోరంగా ఫేమస్ అవుతావు రా ఊర్లో నువ్వు పొద్దున వారికి. పోవిడా ఇంత ప్రేమ పెట్టుకొని బాగానే దాచింది ఇది మనసులో ఇన్ని రోజులు. బా నువ్వెక్కడ దొరికినావే తల్లి. ఫస్ట్ పెట్టొద్దుతో దెబ్బ తాగిందంటే నీకెన్నిసార్లు చెప్పిండ్రా ఆ ఇంటి దిక్కుపోవద్దని? ఊళ్ళో పిల్లలే లేనట్టు మోనిక తిరుగుతా ఉంటావు. ఊకాక అడేమో తప్పు చేసిండా? మరదలేనే నువ్వు ఊకోరా, నీ వల్ల నీడు ఇట్లా తయారైండు. అన్ని తీసే పని తప్పితే ఇంకేమైనా ఉందా? తూ అనికే నువ్వు